నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సత్యనారాయణ గారు గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అమ్మకాలు పెద్ద ఎత్తున ఊపందుకున్నాయంట మరి ఎందుకు ఎలక్ట్రికల్ థీమ్ అనేది ఇంతలా వ్యాపిస్తుందంటారు మరి ఈ పెరుగుతున్న ఎలక్ట్రికల్ వెహికల్ థీమ్ రాబోయే కాలంలో ఏ విధంగా ఉండబోతోంది మరి దీన్ని బేస్ చేసుకుని ఏ కంపెనీల స్టాక్స్ మంచి లాభాలను తెచ్చిపెట్టే విధంగా ఉన్నాయంటారు? ఓకే, ఇప్పుడు ప్రజెంటు ఇది చాలా ఉపయోగపడే క్వశ్చను. ఎందుకంటున్నానంటే ఎప్పుడైతే ఈ పెట్రోలు డీజిల్ గ్యాస్ పెరుగుతూ వచ్చినాయో, అంటే మనకి పెట్రోల్ డీజిల్ క్రూడ్ ఆయిల్ మనకు లేదు, మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ ఇంపోర్ట్ చేసుకునేటానికి మన ఫారిన్ కరెన్సీ ఎక్కువ ఖర్చు అయ్యేది. ఎంత డెవలప్ అయినా కానీ మన పైసలన్నీ ఖర్చు అయ్యేది మెయిన్ క్రూడ్ ఆయిల్కే. ఈ క్రూడ్ ఆయిల్ తోటి మనం దిగుమతి చేసుకోవటం, అదో డాలర్లో పెరిగిపోతూ ఉండటం. ఇక తర్వాత ఇప్పుడు మన గవర్నమెంట్ ఏంటిది, ఏ విధంగా అయినా సరే దాని యూసేజ్ తగ్గియాలి, అంటే పెట్రోలు డీజిల్ యూసేజ్ తగ్గియాలని ఎలక్ట్రిక్ వెహికల్స్ని కాన్సెప్ట్ రావటం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల పొల్యూషన్ ఉండదు ఒకటి. తర్వాత మనయే అంటే మన ఎలక్ట్రికల్ మన బ్యాటరీలతోటి నడుస్తుంది కాబట్టి ఈ పెట్రోల్ డీజిల్ ఏదైతే ఉందో యూసేజ్ ఉండదు. ఇక దాన్ని ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ యూసేజ్ ఉండదో మనం దిగుమతులు తగ్గించుకోవచ్చు. అందుకని మన పైసలు మన దగ్గరే ఉంటాయి. ఫారెన్కి పోవాల్సిన అంటే నిల్వలు, ఫారెన్ కరెన్సీ నిల్వలు ఏవైతే ఉన్నాయో డాలర్లో మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక అదొకటి మెయిన్. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు 2020-21లో 1,34,821 సేల్స్ ఉంటే ఒక్క సంవత్సరంలోనే 21-22 మొన్న ఫైనాన్షియల్ ఇయర్, ఇప్పుడు మనం 22-23లో ఉన్నాం. 21-22కి వచ్చేటప్పటికి 4,29,000 పెరిగింది. అంటే సుమారు 3 రెట్లు పెరిగినాయి. అంటే ఇంకా ఈ వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ ఇంకా పెరుగుతుంది. అంటే దాని యొక్క వాల్యూ తెలవటం కానీ. అయితే గవర్నమెంట్ ఆల్రెడీ దానికోసం సబ్సిడీలు కానీ, ఎలక్ట్రిక్ స్టేషన్లు అంటే ఛార్జింగ్ పాయింట్లు పెట్టడం. ఇప్పుడు మొన్న ఢిల్లీలో అయితే డైరెక్ట్గా 10,000 మందికి ముందు వెహికల్ కొనుక్కుంటా అంటే ట్యాక్సులు తగ్గించడం, సబ్సిడీ కూడా అంటే ఒక ఎక్స్ట్రా 5,000 ఇస్తా అని ఆమ్ ఆద్మీ పార్టీ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే మొన్న ఢిల్లీ నగరం కూడా అత్యంత కాలుష్య నగరాల్లో పొల్యూషన్ రైట్. అందుకని వాళ్ళు ఫస్ట్ ఇటువంటి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎందుకంటే ఈ పెట్రోల్ డీజిల్ తోటి కాలుష్యం పెరిగిపోతుంది, పొల్యూషన్. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే పొల్యూషన్ ఉండదు. అందుకని వాళ్ళు ఫస్ట్ ఎంకరేజ్ చేయడానికి కూడా అదే మీరు అన్నట్టు రీజన్, అదే రీజన్. ఇక తర్వాత దీంట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ 2 వీలర్స్ కూడా విపరీతంగా అనమాట. అయితే 2020-21లో 41,046 ఉంటే 21-22 వచ్చేటప్పటికి 2,31,300, అంటే నియర్లీ 5 టైమ్స్, 4,520, 6 టైమ్స్ వరకు, 4,624, అంటే 6 టైమ్స్ 600% సేల్స్ పెరిగింది. అయితే ఈ సంవత్సరం ఇంకా పెరుగుతుంది. ఒకటే, ఎప్పుడైనా కానీ సేల్స్ కంటే ముందు ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్లు, బ్యాటరీలు ఇవి కావాలన్నమాట. అంటే దానికోసానికి అవి కనుక ఇంకా ఫెసిలిటీసు, అంటే రీఛార్జ్ స్టేషన్లు అనుకోండి, బ్యాటరీలు అనుకోండి, అవన్నీ కనుక వస్తే ఆటోమేటిక్గా ఇంకా సేల్స్ పెరుగుతుంది. గవర్నమెంట్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయో వాళ్ళకి ట్యాక్సులు కానీ, కొనుక్కునే వాళ్ళకి ట్యాక్సులు కానీ, అంటే వెహికల్ కాస్ట్ ఉంటే లోన్లు కూడా ఈజీ అనమాట. ఇప్పుడు ఎవరన్నా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కుంటా అంటే లోన్లు కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేయటం, అంటే వెహికల్స్ని ఇవ్వటం. అయితే దీంట్లో మాత్రం మనం కొనుక్కోవాల్సింది ఇప్పుడు అందరూ వచ్చారు. హీరో వాళ్ళు వచ్చిండ్రు, టాటా వాళ్ళు వచ్చిండ్రు, మారుతి వాళ్ళు వచ్చిర్రు. అంటే ఎవరికి వాళ్ళు సపోజ్ ఇప్పుడు మారుతి 4 వీలర్స్కి లీడర్ కార్లు. అందుకని ఆయన కార్లలో 4 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్. హీరో వాళ్ళు 2 వీలర్స్కి, హీరో మోటో కార్పు వాళ్ళు 2 వీలర్స్ వెహికల్స్లో ఎలక్ట్రిక్ వెహికల్స్. అంటే రాబోయే రోజుల్లో ఎవరు ఏ బ్రాండ్లో ఎవరు లీడర్ అయితే, అంటే 2 వీలర్స్లో వాళ్ళు, 4 వీలర్స్లో వాళ్ళ బ్రాండ్లతోటి ఎలక్ట్రిక్ వెహికల్స్ రాబోయే తరము ఎలక్ట్రిక్ వెహికల్స్. అంటే ఒకప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మన చిన్నప్పుడు అంబాసిడర్ ఉండేది, ఊరికొక్కటి ఉండేది కారు. అబ్బా అంబాసిడర్ కార్ అంటే ఊరుకో, అసలు ఇప్పుడు అంబాసిడర్ మ్యానుఫ్యాక్చరింగే లేదు. తర్వాత మారుతి రావటం, అంటే చేంజ్ అవ్వటం. తర్వాత రకరకాల గ్యాస్, అంటే ఫస్ట్ పెట్రోల్తో రావడం, తర్వాత డీజిల్తో రావడం, గ్యాస్ తోటి వచ్చేది. ఇప్పుడు ఆటోమేటిక్గా చాలా వరకు ఢిల్లీలో ఇప్పుడు గ్యాస్ తోటే
పొల్యూషన్ ఉండకుండా ఉండటం కోసం గ్యాస్ ఉంది. ఇప్పుడు గ్యాస్ కూడా రేట్లు పెరిగిపోయేటప్పటికి ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్లోకి మనం పోతున్నాం. రాను రాను ఇంకా ఉంటుంది. అయితే ఇదంతా డేటా ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి ఇచ్చారంటే FADA అని ఉంటుంది, ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్. ఈ ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ FADA ఎవరైతే ఉందో వాళ్ళు డేటా ఎప్పటికప్పుడు ఇస్తుంటారు. అంటే ఏంది, ఏ ఏ ఏ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలా ఉన్నాయి, 2 వీలర్స్ ఏం సేల్స్ ఉంది, 4 వీలర్స్ ఏ కంపెనీ ఎంత సేల్ చేసింది, ఎంత అనేది వాళ్ళ నుంచే డేటా మనకి ఇప్పుడు రావడం జరిగింది. అందుకని రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ది ఇక మామూలుగా ఉండదు. ఇక అందులో ఇప్పుడు కొత్త జనరేషన్ అంటే కొత్తగా వెహికల్స్ కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రిక్ వెహికల్స్కే ఎక్కువ మొగ్గు చూపడం కూడా జరుగుతుంది. ఎందుకంటే సపోర్ట్ అనుకోండి, ట్యాక్స్లు అనుకోండి, రెండోది ఇన్కమ్ చూసి అంటే కొత్త వెహికల్ కొనుక్కునే వాళ్ళు, అంటే ఉదాహరణకి ఎందుకంటున్నంటే ఒకప్పుడు కారు కొనుక్కున్న వాళ్ళు తర్వాత ఇప్పుడు కొనుక్కునే కారు కొనుక్కునేటోళ్ళు గేర్లది కొనుక్కోవట్లే, ఆటో గేర్ సిస్టమ్. అంటే ఆడపిల్లలు కానీ ఏజ్డ్ పర్సన్స్ కూడా వాళ్ళు ఆటో గేర్ ఎందుకు కొనుక్కుంటారు అంటే ఈ గేర్లు వేస్తున్న కొద్ది ఏంటంటే ఈ చేతులు పెద్దవాళ్ళకి ఈ కాళ్ళు మాటికి గేర్లు మారుస్తూ ఉండాలి, క్లచ్ నొక్కుతూ ఉండాలి, ఎక్సలేటర్ నొక్కుతూ ఉండాలి, గేర్లు మారుస్తుంటే ఈ పెద్దవాళ్ళకి ఏమవుతుందంటే రాను రాని ఏజ్ అయిపోయిన కొద్దీ ఈ మోకాళ్ళ నొప్పులు, ఈ కాళ్ళు పట్టేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆటో గేర్ సిస్టానికి ఏమవుతుంది, ఆడపిల్లలు కూడా స్టీరింగ్ ఉంటే నడుపుతారు, సీనియర్ సిటిజన్లు కూడా స్టీరింగ్ తోటే నడుపుతారు. అంటే ఏంది, ఇక ఈ కాళ్ళ నొప్పులు, ఈ మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఏం కావు. ఇక రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తే ఇంకా అన్నమాట. అంటే ఏంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల ఫ్యూచర్ ఇంకా మామూలుగా ఉండదు. ఆ కంపెనీలు కూడా అంటే ఉదాహరణకి ఇప్పుడు టాటా అనుకోండి, మారుతి అనుకోండి, అవి కూడా ఇంకా సేల్స్ బాగా అవి తగ్గినప్పుడల్లా మనం ఎంటర్ అవ్వచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అండ్ దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.